మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణి చేస్తానంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ అతి తొందరలోనే ఒక విఫల ప్రాజెక్టుగా మారింది. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ప్రస్తుతం ఆ వినియోగంలోకి లేకుండా పోయిన పరిస్థితి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రీస్ట్రక్చరింగ్ చేస్తూ పునరుద్ధరణ పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు అందించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ జరుగుతున్న పనులేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి లింక్ 1లో అత్యంత కీలకమైంది మేడిగడ్డ బ్యారేజ్. ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ మేడిగడ్డ బ్యారేజ్. ఇదే గోదావరిలోని వరద నీటిని ఆపేటువంటి చిట్ట చివరి బ్యారేజ్. సో ఇక్కడ నుంచే రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తాగునీరు అందించేందుకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ చాలా కీలకమైంది. 2019 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2023 అక్టోబర్ 21న ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భవితవ్యంపై అప్పుడే నీడలు కమ్ముకున్నాయి. అయితే అప్పటి నుంచి కూడా ఈ బ్యారేజ్కి సంబంధించి ఇక్కడ నీళ్లను ఆపి ఇక్కడ నుంచి పంపుల ద్వారా నీళ్ళను రివర్స్ పంపింగ్ చేయాల్సింది కంప్లీట్గా బ్యారేజ్ డ్యామేజ్ కావడంతో ప్రస్తుతం ఈ 7వ బ్లాక్కు సంబంధించి 19, 20, 21 ఈ భారీ పీర్స్ కుంగాయి. దాదాపు 1 నుంచి 1.2 మీటర్ల లోతు కుంగడంతో కంప్లీట్గా బ్యారేజ్ పనికి రాకుండా పోయింది. దీంతో గేట్లన్నీ ఎత్తివేసి కంప్లీట్గా వచ్చేటువంటి గోదావరి వాటర్ను డౌన్ స్ట్రీమ్కు ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేశారు. ఇక 2023 నుంచి ఇప్పటి వరకు ఈ బ్యారేజ్ పనికి రాకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు కానీ ప్రజలకు తాగునీరు కానీ అందించలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రధానంగా ఈ బ్యారేజ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా 1632 మీటర్ల పొడవుతో నిర్మించినటువంటి ఈ భారీ బ్యారేజ్. సో మొత్తం దీనిలో 8 బ్లాకులుగా నిర్మాణం చేశారు. ప్రతి బ్లాకులో 10 నుంచి 11 భారీ పీర్స్ ఉంటాయి. సో మనం చూడొచ్చు ఈ పీర్స్ ప్రస్తుతం మనం చూసేటువంటి పీర్స్ అవి స్టాండర్డ్ పీర్స్ అంటారు. బ్లాక్కి మరో బ్లాక్కి మధ్య జాయింట్ చేసేటువంటి భారీ పీర్ను అబుట్మెంట్ పీర్ లేదా ఎక్స్పాన్షన్ పీర్ అంటారు. సో ఈ పీర్స్ అన్నీ కూడా మనకు 4 మీటర్ల వెడల్పుతో ఉంటాయి. అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు 110 మీటర్ల పొడవుతూ ఉంటాయి. ఈ నిర్మాణానికి కూడా రాఫ్ట్ సిస్టమ్ను ఉపయోగించారు. ఈ ప్రతి బ్లాక్ ఇండివిజువల్గా దీనికి థర్మల్ ఎక్స్పాన్షన్ ఎఫెక్ట్ లేకుండా ఉండేందుకు బ్లాకులుగా విభజించి నిర్మాణం జరిగింది. ఇక ఈ రాఫ్ట్ దాదాపు 15 నుంచి 20 మీటర్ల లోతుతో కంప్లీట్గా M30, M35 స్టాండర్డ్ ఉన్నటువంటి కాంక్రీట్తో నిర్మాణం చేశారు. ఈ రాఫ్ట్ నిర్మాణం చేసిన తర్వాతనే భారీ పీర్స్ నిర్మాణం జరిగింది. దీనిలో రేడియల్ గేట్స్ అమర్చి నీళ్ళని ఇక్కడే ఆపి దాదాపు 16 పైగా TMCలను నీళ్లు స్టోర్ చేసి కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసే విధంగా ఈ బ్యారేజ్ నిర్మాణం చేశారు. సో లింక్ 1 లోపల అత్యంత కీలకమైనటువంటి వాటర్ను స్టోర్ చేయాల్సినటువంటి ప్రధాన బ్యారేజ్. సో ఇదే డ్యామేజ్ కావడంతోనే ప్రస్తుతం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశము చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం పునరుద్ధరణ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. ఇక ఈ పూర్తిగా ఈ మేడిగడ్డ బ్యారేజ్కు 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం జరిగింది. L&T సంస్థ ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కంప్లీట్ చేసింది. ఇక ఈ దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా అనేక టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని పునరుద్ధరణ చేపిస్తే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్గా అటు లిఫ్ట్ చేస్తూ ప్రజలకు రైతాంగానికి నీరు అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యారేజ్కి సంబంధించి కూడా ప్రధానంగా 7వ బ్లాకు, అదేవిధంగా 8వ బ్లాక్ కొంత భాగము, 6వ బ్లాక్ కొంత భాగం కూడా డ్యామేజ్ అయింది. అయితే ఆ డ్యామేజ్ ఏ స్థాయిలో జరిగింది, స్ట్రక్చరల్ డిఫాల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి టెస్టులు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా రికార్డు సృష్టించినటువంటి ఈ బ్యారేజ్ డ్యామేజ్ తర్వాత పూర్తిగా ఒక విఫల ప్రాజెక్టుగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యారేజ్ మరమ్మతులు పూర్తయితేనే లింక్ 1 నుంచి నీళ్ళ ఎత్తిపోత మొదలయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే అవుట్ స్ట్రక్చర్ ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కొక్కటి 20 నుంచి 25 మీటర్ల ఎత్తుతో నిర్మాణం జరిగినటువంటి ఈ యొక్క భారీ పీర్స్ను మనం చూస్తున్నాం. ఇక ఈ డ్యామేజ్ను
ఏ విధంగా గ్రౌటింగ్ చేస్తారా లేకుంటే పూర్తిగా బ్లాక్లని తొలగించి కొత్త బ్లాకులు నిర్మాణం చేస్తారా అనేది పరీక్షల తర్వాత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి వివరాలు ఇవి. ఇక్కడ ఏం జరుగుతోంది, అసలు డ్యామేజ్ ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని భావిస్తే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో రైతాంగ ఆశలపై నీళ్లు చల్లిన పరిస్థితి. ఓవైపు రైతాంగానికే కాదు తెలంగాణ ప్రజలకు తాగునీరుతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపింది ఈ యొక్క ప్రాజెక్టు. సో ప్రస్తుతం అక్టోబర్ 2023న కుంగినటువంటి ఈ 7th బ్లాక్ సంబంధించిన పీర్స్ వద్ద మనం ఉన్నాం. 20వ పీరు ప్రధానంగా 1.2 మీటర్ల లోతుకు కుంగి బేస్మెంట్లోకి ఆ ఫౌండేషన్లోకి కుంగిపోయింది. దీంతో డ్యామేజ్ అయింది. దాంతోపాటు 19, 21 పీరు కూడా దాదాపు 6 నుంచి 8 ఫీట్ల వరకు ఫౌండేషన్ లోపలికి కుంగిపోయిన పరిస్థితి. సో దీంతో అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రేడియల్ గేట్స్ అన్నీ కూడా ఎత్తారు. ఫ్రీ ఫ్లో ఎగువ నుంచి వచ్చేటువంటి గోదావరి నీళ్ళన్నింటినీ కూడా దిగువకు వదులుతుండడంతో పూర్తిగా సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా దాదాపు 618 మీటర్ల ఎత్తుకు, సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకు నీళ్లను లిఫ్ట్ చేసి తెలంగాణ మొత్తంగా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో నిర్మాణం చేస్తే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో పూర్తిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడంతో పాటు రైతాంగము, ప్రజలకు తాగునీరు లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఇందులో దాదాపు 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి బాహుబలి మోటార్లను ఏర్పాటు చేశారు. 203 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగాలు ఏర్పాటు చేశారు. గాయత్రి పంప్ హౌజు, లక్ష్మీ పంప్ హౌజు, ఈ విధంగా పంప్ హౌజ్ నిర్మాణం చేస్తూ రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణలో రైతాంగానికి సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని ఆలోచించినా కూడా ఈ ప్రాజెక్టు వైఫల్యం పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం ఈ 3 పీర్స్కి సంబంధించినటువంటి 7th బ్లాక్ ఇది. ఇక్కడ కంప్లీట్ ఫౌండేషన్ కింద దాదాపు ఒక్కొక్క చోట 10 నుంచి 15 ఫీట్ల వెడల్పుతో ఉన్నటువంటి క్యావిటీస్ ఏర్పడ్డాయి. ఈ బేస్మెంట్ కింద పూర్తిగా 15 నుంచి 20 మీటర్లతో మందమైన కాంక్రీట్ రాఫ్ట్ను ఏర్పాటు చేశారు. రాఫ్ట్ సిస్టంలో ఈ నిర్మాణం జరిగింది. అయితే ఉండాల్సిన ఈ బేస్మెంట్, ఈ ఫౌండేషన్ అంతా కూడా ఒక్కసారిగా కింద క్యావిటీస్ ఏర్పడి కుంగిపోవడంతో ఆ ప్రాంతంలో మొత్తంగా డ్యామేజ్ ఏర్పడింది. బ్లాక్నే మొత్తం తొలగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ యొక్క వరద ఎగువ నుంచి అప్స్ట్రీమ్ నుంచి వచ్చేటువంటి వరద తట్టుకోవడానికి ఈ సీపేజ్ మధ్యలో ఈ గ్యాపింగ్ కానీ సీపేజ్ ప్రభావం ఉండకుండా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు షీట్ పైల్స్తో నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రాఫ్ట్ ఏదైతే ఫౌండేషన్ రాఫ్ట్ ఉంటుందో ఈ రాఫ్ట్కు మొదట్లో షీట్ పైల్స్ దాదాపు 30 మీటర్ల లోతు వరకు కూడా షీట్ పైల్స్ దించాల్సి ఉంటుంది. కానీ ఈ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అప్పుడు షీట్ పైల్స్కి బదులు సీకెంట్ పైల్స్ నిర్మాణం చేయడంతో సీకెంట్ పైల్స్ కారణంగానే కొంత పైపింగ్ ఎఫెక్ట్ వచ్చింది. ఆ ప్రవాహ వేగానికి ఆ బేస్మెంట్ రాఫ్ట్ కింద నుంచి కూడా ఈ వాటర్ వెళ్ళడంతో అందులో ఉన్న ఇసుక అంతా కూడా డౌన్ స్ట్రీమ్ వైపు కొట్టుకుపోయి భారీ కుహరాలు ఏర్పడ్డాయి. అవి భారీ స్థాయిలో విస్తరించడంతోనే ఉన్నట్టుండి అకస్మాత్తుగా 2023 అక్టోబర్ 21న ఈ 7th బ్లాక్ అంతా కూడా కంప్లీట్గా సింక్ అయిపోయి ఈ 3 పీర్స్ కూడా డిస్ట్రెస్ అయ్యాయి. సో దీంతో అసలు ఈ ప్రాజెక్టు మొత్తంగా దాదాపు 1632 మీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ లోపల ఈ 8 బ్లాకుల లోపల ఎక్కడ మరోసారి భవిష్యత్తులో అట్లాంటి ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఈ బ్యారేజ్లో 8, 7, 6 ఈ 3 బ్లాక్లకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇక దాదాపుగా 110 మీటర్ల అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వైపు 110 మీటర్ల పొడవుతో ఉంటుంది ఈ ఒక్కొక్క పీర్. సో ఇంతటి స్థాయి పీర్ను మళ్ళీ దీని డిస్టెన్స్ను తొలగించాలంటే కంప్లీట్గా బ్లాక్ను తొలగించాల్సిన సిచ్యువేషన్. దీనిపై ఆ రేడియల్ గేట్లు దాదాపుగా 1000 టన్నుల బరువు ఉండేటువంటి పీర్ను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలంటే పూర్తి స్థాయి లోపల టెక్నికల్ పరీక్షలు పూర్తి అనలైజ్ చేసిన తర్వాతనే దీని రిపేర్కి సంబంధించినటువంటి ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పట్లో ఈ పనులు పూర్తవుతాయా లేదా అనేది కొంత అనుమానమే అవుతుంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం మాత్రము మిషన్ మోడ్లో ఈ యొక్క మేడిగడ్డ సంబంధించినటువంటి బ్యారేజ్ను పునరుద్ధరించి మళ్ళీ నీళ్ళను లిఫ్ట్ చేసేటువంటి అవకాశం కోసం అయితే యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఏ పరీక్షలు నిర్వహిస్తారు, అసలు ఏ పరీక్షల ద్వారా ఏం తేలుతుందనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసము ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్స్ తెలుసుకొని దానికి అనుగుణంగా డ్రాయింగ్స్ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం సైంటిస్టుల బృందం పరీక్షలు చేస్తుంది. ఇందులో
5 విభాగాలకు చెందినటువంటి పరీక్షలు జరుగుతాయి. అందులో 14 రకాల టెస్టులు జరుగుతాయి. ప్రధానంగా జియో టెక్నికల్ పరీక్షలే చాలా కీలకం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జియో టెక్నికల్ పరీక్ష లోపల బోర్ హోల్ డ్రిల్లింగ్ అనేది ఇది చాలా కీలకమైంది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ లోపల మొత్తంగా 504 బోర్ హోల్ డ్రిల్లింగ్స్ వేసి ఈ కింద రాఫ్ట్ కానీ ఫౌండేషను దాని కింద ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి సాంద్రత ఏ విధంగా ఉందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మొత్తంగా అన్నారం సుందిర్లో కూడా ఇదే రకమైనటువంటి డిజైన్తో నిర్మాణం చేశారు కాబట్టి 1015 బోర్ హోల్ డ్రిల్లింగ్స్ వేసి కంప్లీట్గా ఈ బ్యారేజ్లకు సంబంధించినటువంటి పటిష్టతను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ప్రధానంగా ఈ బోర్ హోల్ డ్రిల్లింగ్తో పాటు ఎస్పిటి స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్లు ఇది ఈ యొక్క నిర్మాణం జరిగినటువంటి ఈ ప్రదేశం లోపల ఈ నేల యొక్క డెన్సిటీని తెలుసుకుంటుంది. ఆ నేల పటిష్టతను తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత పునాది కింద భూమి పొరలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి స్ట్రాటిగ్రఫీ పరీక్షలు జరుగుతాయి. ఈ 3 రకాల పరీక్షలు బోర్ హోల్ డ్రిల్లింగ్, స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్లు, స్ట్రాటిగ్రఫీ ఈ 3 కూడా జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందినవి. ఇక జియో ఫిజికల్ సర్వేకి సంబంధించి ఎలక్ట్రిక్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్, సీస్మిక్ రిఫ్రాక్షన్ టెస్ట్ ఈ 3 కూడా ఈ పునాదికి సంబంధించినటువంటి కింద నీళ్ళ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ క్యావిటీస్ ఉన్నాయి అనేది ఈఆర్టీ ద్వారా, దాంతోపాటుగా ఈ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి అనే దానికి తెలుసుకునేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరీక్షలు, సీస్మిక్ రిఫ్రాక్షన్ ధ్వని తరంగాలను ఈ భూమి లోపలికి పంపించి ఈ యొక్క బేస్మెంట్ కానీ దీని కింద ఉన్నటువంటి భూమి ఏ విధంగా ఉంది, ఒకవేళ మరమ్మతులు చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇక్కడ ఇబ్బందులు కలుగుతాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ సీస్మిక్ టెస్టులు కూడా నిర్వహించారు. సో ఈ 2 రకాల పరీక్షలే చాలా కీలకం. ఓవైపు జియో ఫిజికల్ టెస్టు, జియో టెక్నికల్ టెస్ట్ ఇవన్నీ కూడా సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణేకి చెందినటువంటి సైంటిస్టుల బృందము, ఐఐటి బాంబే బృందాలు కూడా ఈ పరీక్షలు చేస్తున్నాయి. ఇక ఈ మొత్తంగా ఈ బ్యారేజ్ కంప్లీట్గా సంబంధించినటువంటి డ్యామేజ్తో పాటు ప్రధానంగా ఈ 3 బ్లాకులు 6, 7, 8 3 బ్లాకులకు సంబంధించి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు కూడా కొనసాగుతున్న వైపు అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ, రీబౌండ్ హ్యామర్ టెస్టు, కోర్ రికవరీ ఈ 3 పరీక్షలు నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. సో దీని ద్వారా బ్యారేజీ పీర్స్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పీర్సు అదేవిధంగా వాటి యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది, ఆ నిర్మాణం డ్యామేజ్ అవుతూ వస్తుందా, ఇన్నేళ్ల పాటు దానిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు చేస్తారు. దాంతోపాటు హైడ్రాలిక్ అండ్ హైడ్రాలజికల్ స్టడీస్ ఇవన్నీ నీళ్ళకు సంబంధించి నీటి ప్రవాహానికి సంబంధించి ఒకవేళ కనుక వరద వస్తే పిల్లర్ల చుట్టూ ఎంత లోతు వరకు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, ఆ ఇసుక కానీ అక్కడటువంటి స్కారింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా ఈ బ్యారేజ్ రాఫ్ట్ కింద నుంచి ప్రవహించే నీళ్లు ఎంత ఒత్తిడి ఈ పైకి ఈ బ్యారేజ్ను మీదికి లిఫ్ట్ చేస్తారు, దాన్ని పీజోమెట్రిక్ లెవెల్స్ అంటారు, ఒత్తిడిని కొలిచేటువంటి అప్లిఫ్ట్ ప్రెజర్ మానిటరింగ్ టెస్ట్ అంటారు. మరోవైపు పైపింగ్ పొటెన్షియల్ పునాది కింద ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ కింద ఇసుక ఉంటుంది. సో ఆ ఇసుక వరద ప్రవాహానికి ఏ మేర కొట్టుకుపోతుంది, ఎగ్జిట్ గ్రేడియంట్ అంటాం దీన్ని, అంటే ఏ స్థాయిలో ఇసుక బయటికి ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక దాని ప్రభావం ఎక్కువ ఉంటే కింద కంప్లీట్గా భారీ క్యావిటీస్ ఏర్పడతాయి. సో ఈ ఎఫెక్ట్ ఉండకుండా చూసేందుకు ఈ రాఫ్ట్కు మొదటి స్టార్టింగ్ అంటే అప్ స్ట్రీమ్ వైపున షీట్ పైల్స్ ఏర్పాటు చేశారు. ఆ షీట్ పైల్ దాదాపు 30 మీటర్ల లోతు వరకు కూడా షీట్ పైల్ దించారు. సో దీంతో ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఈ రాఫ్ట్ కింద నుంచి వెళ్ళేటువంటి కొంత ప్రవాహము అందులో ఇసుక రేణువులను డౌన్ స్ట్రీమ్ వైపు నెట్టకుండా కాపాడుతుంది. ఒకవేళ కనుక కొంత ఎఫెక్ట్ వచ్చినా కూడా భారీ స్థాయి గులకరాళ్ళు ఆడ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ గ్యాప్ లోపలికి ఆ రాళ్ళు వచ్చి చేరుతాయి. సో ఈ బేస్మెంట్కి ఫౌండేషన్ అనేది ఎటు డ్యామేజ్ కాకుండా, సింకింగ్ కాకుండా, డిస్ట్రెస్ కాకుండా ఈ బ్యారేజ్ను కాపాడడం. సో ఈ 3 ప్రధాన పరీక్షలతో పాటు ప్రస్తుతం మనం అక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళ పరీక్షలతో స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్తో పాటుగా సెటిల్మెంట్ మానిటరింగ్, టిల్ట్ మీటర్ సంబంధించినటువంటి ఈ బ్యారేజ్ సంబంధించిన ఈ పీర్స్ ఎటైనా డ్యామేజ్ అయ్యాయా, ఎంత యాంగిల్ వరకు ఇవి సైడ్లకు ఒరిగిపోయాయి, ఎటు డిస్ట్రెస్ అయ్యాయి, ఒకవేళ వర్టికల్గా ఇవి డిస్ప్లేస్ అవుతున్నాయని ఈ లెవెల్స్ కొలవడానికి ఈ స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ పరీక్షలు నిర్వహించాల్సి. సో ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ బ్యారేజ్కి సంబంధించినటువంటి ఏ స్థాయి లోపల డ్యామేజ్ జరిగింది, ఒకవేళ పునరుద్ధరణ చేయాలనుకుంటే ఈ భూమి లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం నిర్మాణం చేసినటువంటి ఈ కాంక్రీట్ కానీ ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి నాణ్యత స్టాండర్డ్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ పరీక్షల ద్వారా తెలుస్తుంది. అయితే దాదాపు 504 బోర్హోల్ డ్రిల్లింగ్స్ వేసి ఇవన్నీ పరీక్ష నిర్వహించాలంటే నెలల తరబడి సమయం
పట్టే అవకాశం ఉంది. మరి ఈ దాదాపుగా ఈ 40 రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో మళ్ళీ వరదలు వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోపే ఈ పరీక్షలు పూర్తవుతాయా లేదా ఒకవేళ కనుక ఈ పరీక్షలు కావడానికి మరింత సమయం పడితే తిరిగి మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిన పరిస్థితి. అయితే యుద్ధ ప్రాతిపదికన ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. టన్నెల్ ఇంజనీరింగ్ లోపల నిష్ణాతులైనటువంటి పరీక్షిత్ మెహ్రాను తన ఆధ్వర్యం లోపల మరో 8 మందితో కూడి మొత్తంగా 9 మంది సభ్యులతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి, సిడిఓ, సిడబ్ల్యూపిఆర్ఎస్ అదేవిధంగా నిర్మాణ సంస్థలకు 3 అటు ఎల్ఎన్టీ మేడిగడ్డ నిర్మాణం చేసిన ఎల్ఎన్టీ, అన్నారం సుందిల నిర్మాణం చేసినటువంటి ఆఫ్ఘాన్స్, నవయుగ ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వారితో పాటుగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్. సో వీళ్ళందరితో పాటు ఈ 9 మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. వీళ్ళంతా ఎవ్రీడే ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తూ పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని వచ్చిన రిపోర్ట్స్ని ఇంజనీర్ల బృందము ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రతి వారము సీఎం దృష్టికి ఈ పరీక్షలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వెళ్తాయి. సో దీంతో మిషన్ మోడ్లో ఈ పరీక్షలు పూర్తి చేసి నవంబర్, డిసెంబర్ వరకు ఫైనల్ ర్యాంక్స్ తీసుకొస్తే జనవరిలో మరమ్మత్తు పనులు చేయాలడానికి ఒక షెడ్యూల్ ఇచ్చారు. కానీ ఈ పరీక్షలు నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, డే బై డే దాని స్టేటస్, దానికి సంబంధించిన అడ్వాన్స్మెంట్ చూస్తేనే అసలు ఈ రిపేర్లు సాధ్యం అవుతాయా లేదా ఏ రోజు వరకు అవి అవుతాయని కూడా తెలిసే. ఇది ప్రస్తుతం ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాకు, 6, 8 3 బ్లాకుల పరిధి లోపల జరుగుతున్నటువంటి ఈ పరీక్షలు, సైంటిస్ట్ చేస్తున్నటువంటి పరీక్షలకు సంబంధించిన వివరాలు. మేడిగడ్డ బ్యారేజ్ లోపల అటు సైంటిస్టుల బృందం పరీక్షలు కొనసాగుతుంటే ఎన్డీఎస్ఏ నివేదికల ప్రకారము తాత్కాలిక మరమ్మతులు కూడా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజ్ కుంగిన తర్వాత బృందం పరిశీలించింది. కీలకమైనటువంటి డేటా ఆధారంగా దాదాపు 42 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో 5 రకాల ఫాల్స్, ఇక్కడ 5 రకాలైనటువంటి తప్పులను ఆ నివేదిక ఎత్తి చూపుతూ నివేదిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే కొన్ని కీలక సూచనలు త్వరితగతిన ఇక్కడ పూర్తి స్థాయి లోపల ఇమీడియట్ మెజర్స్ తీసుకోవాలంటూ కూడా సూచనలు చేసింది. ఇందులో నిర్మాణ వైఫల్యానికి కారణాలు, డిజైన్ లోపాలు, దాంతోపాటు ఆపరేషన్ మెయింటెనెన్సు, అక్కడ ఫిట్నెస్కి సంబంధించి ప్రస్తుతం యూజ్ చేయాలని అవసరం లేదంటూ ఫిట్నెస్తో పాటు ఏ విధంగా పునరుద్ధరణ చేయాలంటూ 8 రకాల సాంకేతిక పరీక్షలు చేయాలంటూ పూర్తిగా ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ స్కారింగ్ ఎఫెక్టు ప్రధానంగా ఈ బ్యారేజు 7వ బ్లాక్ కుంగడానికి ప్రధాన కారణంగా చెప్తూనే అందులో ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా వైఫల్యం ఉందంటూ ఎన్డీఎస్ఏ నివేదిక తెలిపింది. దాంతోపాటుగా ఫౌండేషన్ స్టాండర్డ్స్ కూడా సరిగా లేవంటూ స్ట్రక్చరల్ డిఫాల్ట్స్ను కూడా ఆ నివేదిక ఎత్తి చూపింది. దీంతో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ 20వ పీరు, ఇందులో 7th బ్లాక్లో 20వ పీరు ఇది మాత్రమే 1.2 మీటర్లు కుంగిపోయి పూర్తిగా డ్యామేజ్ అయ్యి అన్ఫిట్ ఫర్ యూజ్ అనే విధంగా ఈ ప్రాజెక్టును మార్చిన పరిస్థితి. ఈ గేట్లు, రేడియల్ గేట్లు టన్నుల కొద్ది వెయిట్ ఉన్నటువంటి రేడియల్ గేట్ల కారణంగా మరింత ఈ యొక్క పీర్స్ కుంగిపోకుండా ఉండేందుకు ప్రస్తుతం మనం చూడవచ్చు పీర్ 20, 19 ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భారీ రేడియల్ గేట్ను కూడా మొదటగా వెల్డింగ్ చేసి కంప్లీట్గా దాన్ని కట్ చేసి తీశారు. దీంతో ఈ పీర్స్పై మరింత వెయిట్ పడి ఇవంతా మళ్ళీ తీవ్రంగా కుంగి పూర్తిగా డ్యామేజ్ కాకుండా ఆపడానికి ఇమీడియట్ మెజర్స్ ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారము ఆ రేడియల్ గేట్స్ను కూడా కంప్లీట్గా తొలగించి ప్రస్తుతము ఈ పగులు ఏదైతే 20 బ్లాక్ కంప్లీట్గా మీద నుంచి కింది వరకు ఏ విధంగా పగుళ్ళు ఏర్పడ్డాయో ఆ పగులన్నింటినీ కూడా కాంక్రీట్ ద్వారా కంప్లీట్గా పూర్తి చేసిన పరిస్థితి. సో దీంతో గ్రౌటింగ్, దీనికి సంబంధించి ఆ ఫౌండేషన్ వద్ద కూడా ఉన్నటువంటి క్యావిటీస్లో గ్రౌటింగ్ హై ప్రెషర్తో సిమెంట్ కాంక్రీట్ను వాళ్ళంతా కూడా ఇంజెక్ట్ చేశారు. దీంతో మరింత ఈ పీర్స్ కుంగిపోయి కంప్లీట్గా బ్లాక్ అంతా డ్యామేజ్ కాకుండా కాపాడేందుకైతే ఇమీడియట్ మెజర్స్ తీసుకున్నారు. ఒకసారి మనం ఈ రాఫ్ట్కు సంబంధించి ఈ రాఫ్ట్ సిస్టమ్ ద్వారా నిర్మాణమైనటువంటి ఈ బ్యారేజ్లో మనం పీర్కు అప్స్ట్రీమ్ వైపు, ఆవతల వైపు అప్స్ట్రీమ్ వైపు అంటే అట్నుంచి గోదావరి వరద వేగంతో ప్రవాహం ఇటు వస్తుంది, మనం ఉన్నది డౌన్ స్ట్రీమ్ వైపు. సో అప్స్ట్రీమ్ వైపు నుంచి వచ్చేటువంటి ఆ వరద ప్రవాహం ఏదైతే ఉంటుందో అది అత్యధిక వేగం, దాదాపుగా 29 లక్షల క్యూసెక్ల వరద కూడా ఇక్కడ రికార్డు స్థాయి వరద కూడా నమోదంటే ఆ స్థాయి వరదను తట్టుకోవడానికి ఈ రాఫ్ట్ ఏదైతే 1632 మీటర్ల పొడవుతో నిర్మాణం చేసినట్టు ఈ బ్యారేజ్లో 15 మీటర్ల మందంతో ఉన్నటువంటి ఈ కాంక్రీట్ రాఫ్ట్, దీనికి అప్ స్ట్రీమ్ వైపు డౌన్ స్ట్రీమ్ వైపు రెండు వైపులా షీట్ పైల్స్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. సో ఆ షీట్ పైల్స్ ఆ రాఫ్ట్కు మొదటి భాగంలో దాదాపు 15 నుంచి 20 మీటర్ లోతుకు షీట్ పైల్స్, స్టీల్ షీట్ పైల్స్ కనుక దింపితే
వచ్చేటువంటి ప్రవాహము ఫౌండేషన్ దెబ్బతీయకుండా ఫౌండేషన్ కింద నుంచి పూర్తిగా ఇసుకను బయటికి తీసుకురాకుండా ఉంటుంది. మరోవైపు డౌన్ స్ట్రీమ్ వైపు కూడా అదే ఫోర్స్తో వరద వస్తుంది. ఆ వరద మళ్ళీ తిరిగి ఈ రాఫ్ట్ కిందికి ఫౌండేషన్ కిందికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రివర్స్లో ఆ మళ్ళీ సీపింగ్ ఎఫెక్టు అక్కడ ఇసుకను తొలగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రెండు వైపులా ఈ షీట్ పైల్స్ వేయాలని చెప్తే సీకెంట్ పైల్స్ నిర్మాణం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ యొక్క ఫౌండేషన్ మొత్తాన్ని కూడా తాత్కాలిక మరమ్మతులు కూడా ప్రస్తుతం చేస్తున్నారు. దీనిలో కాఫర్ డ్యామ్ ఈ 7వ బ్లాక్కు సంబంధించినటువంటి చుట్టూతో కూడా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఆ వరదంతా కూడా ఈ బ్లాక్ వైపు రాకుండా మిగతా 4 బ్లాకుల వైపు మళ్లించారు. సో ఆ వచ్చే కొద్ది వరద అటు వెళ్తే ఇక్కడ నీళ్లు లేకపోవడంతో ప్రస్తుతము పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు సైంటిస్టుల బృందము ఇక్కడ టెస్ట్ కూడా నిర్వహిస్తుంది. సో ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసిన తర్వాత ఈ విధంగా ప్రస్తుతం అక్కడ పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి. కాఫర్ డ్యామ్తో పాటుగా గేట్ల తొలగింపు పూర్తయింది. ఇక ఫౌండేషన్ పునరుద్ధరణ చేయడానికి ఆ సిమెంట్ గ్రౌటింగ్ షీట్ పైలింగ్ కూడా ప్రస్తుతం కంప్లీట్ అయింది. ఆ షీట్ పైలింగ్ రెండు వైపులా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వైపు కూడా కంప్లీట్ చేశారు. ఇక స్ట్రక్చరల్ రిట్రో ఫిట్టింగ్ కోసము ప్రస్తుతం ఏం చేయాలనే దానిపైనే పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక డౌన్ స్ట్రీమ్ వైపు ప్రొటెక్షన్ కోసం డౌన్ స్ట్రీమ్ వైపు మరొకసారి వరదలు వచ్చి కొట్టుకుపోకుండా ఉండేందుకు లాంచింగ్ ఏప్రాన్ను మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు. ఇటు పూర్తిగా ఈ ఏదైతే పీర్స్ ఉన్నాయో భారీ పీర్స్, ఈ పీర్స్ గుండా వరద వస్తుంది. ఆ వరద వచ్చిన వరద ఇటువైపు కంప్లీట్గా డౌన్ స్ట్రీమ్ వైపు మళ్ళీ డ్యామేజ్ చేయకుండా లాంచింగ్ యాప్రాన్ నిర్మాణం ఇక్కడి నుంచి చేస్తారు. ఆ తర్వాత షీట్ పైల్స్ ఏర్పాటు జరుగుతుంది. ఆ తర్వాత వాటర్ ఫోర్స్ను తగ్గించేందుకు హైడ్రాలిక్ పవర్ను డిసిపేట్ చేసేందుకు అక్కడ భారీ స్థాయి బండరాలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఈ యొక్క పునరుద్ధరణ జరగకపోయినా మరింత డ్యామేజ్ జరగకుండా ఉండేందుకు పునరుద్ధరణ చేస్తే మళ్ళీ ఇట్లాంటి ప్రభావం రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఫిజికల్గా ఇక్కడ ఇమీడియట్ మెజర్స్ కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఓవైపు సైంటిస్టుల బృందం పరీక్షల తర్వాత ఈ 2 నెలలు మే చివరి వరకు కూడా ఈ యొక్క డేటా మొత్తం వస్తే దాన్ని అనలైజ్ చేసి అఫ్రే ఇండియా ఏదైతే సంస్థ డిజైన్స్ కోసం కన్సల్టెంట్గా టెండర్ దక్కించుకున్న అఫ్రే ఇండియా సంస్థ ఈ డేటానంతా అనలైజ్ చేసి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషను అదేవిధంగా NDSA ఈ సిఫార్సులతోని ఒక డ్రాయింగ్స్ సిద్ధం చేస్తుంది. 2 నెలల పాటు డ్రాయింగ్స్ కొనసాగిన తర్వాత దాన్ని ఫైనలైజ్ చేసి మొత్తంగా డిసెంబర్ నెల వరకు ఫైనల్ డ్రాయింగ్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా పునరుద్ధరణ కోసం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక దీంతో మొత్తంగా ఇన్ని రోజుల పాటు పనికి రాకుండా పోయిన మేడిగడ్డ బ్యారేజ్ అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి అనుభవంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక సైంటిస్ట్ అందించే డేటా వాళ్ళ పనితనం మీదనే ఎన్ని రోజుల్లో ఈ మరమ్మతులు మొదలవుతాయనేది కూడా ఆధారపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ను ఏ విధంగానైనా పునరుద్ధరణ చేసి సాగునీరు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో ప్రస్తుతము మిషన్ మోడ్లో ప్రస్తుతం బ్యారేజ్ వద్ద పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ మే 30వ తేదీ వరకు పూర్తిగా ఇక్కడ పరీక్షలు పూర్తవ్వాలి కాబట్టి భారీగా మెషినరీ సహాయంతో తాత్కాలిక రోడ్లను వేస్తూ భారీ స్థాయిలో ఇక్కడ సిబ్బందిని నియమించి పరీక్షలు దాదాపు 3 షిఫ్టుల్లో ఈ టెస్టులు నిర్వహించేందుకు ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి. ఇక అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉంచేందుకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగే అవకాశం ఉంది. దీనిలో టన్నెల్ ఇంజనీరింగ్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ప్రస్తుతం కల్నల్గా పనిచేసినటువంటి పరీక్షిత్ మెహ్రా చైర్మన్గా 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ఇరిగేషన్ టెక్నికల్ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సంబంధించి చీఫ్ ఇంజనీర్ రెడ్డి, CWPRS అడిషనల్ డైరెక్టర్ సెల్వబాలన్, అఫ్రీ ఇండియా ఈ డిజైన్ కన్సల్టెంట్ సంస్థకు సంబంధించిన MD సాయికృష్ణ, L&T GM సురేష్ కుమార్, ఆఫ్ఘాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, నవయుగ ప్రాజెక్ట్ మేనేజర్ మాధవ్, రామగుండం చీఫ్ ఇంజనీరు శ్రీనివాసరావు గుప్తా. సో వీళ్ళందరితో 9 మందితో కూడినటువంటి ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో జరిగేటువంటి టెస్ట్లకు వెంటనే దానికి సంబంధించి అనలైజ్ జరిగేందుకు దానిపై నిర్ణయాలు తీసుకొని డ్రాయింగ్స్ ఏర్పాటు చేసేందుకు ఈ స్టీరింగ్ కమిటీ దోహదపడతబోతోంది. సో మొత్తానికి ప్రస్తుతం పనుల వేగం అయితే పెరిగింది. బోర్ హోల్స్ ప్రధానమైనటువంటి 504 బోర్ హోల్స్ ప్రస్తుతం ఈ మేడిగడ్డ అప్ స్ట్రీమ్ వైపు ఈ డౌన్ స్ట్రీమ్ వైపు రెండు వైపులా ఈ బోర్ హోల్స్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఈ పరీక్షలను నిర్వహించి
దాన్ని అనలైజ్ చేస్తూ మే 30 వరకు ఈ బోర్హోల్ టెస్టులు పూర్తి కావాలి. ప్రస్తుతం ఈ ఏదైతే పీర్స్ ఉన్నాయో పీర్స్ కింద ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ పరీక్షల కోసం అయితే ప్రస్తుతం ఆ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మే చివరి వరకు బ్యారేజ్ల వద్ద పరీక్షలు పూర్తి చేయాలి. జూన్ 3వ వారంలోపు బోర్హోల్స్ పరీక్షలకు సంబంధించినటువంటి డేటా అనలైజ్ చేయాలి. అదేవిధంగా జూలై 15 వరకు ఈ శాంపిల్స్ అన్నీ సేకరించి జూలై చివరి వరకు 2D ఇమేజింగ్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పరీక్షలు నిర్వహించి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల పాటు డిజైన్లపై స్టడీ చేయాలి. డిజైన్లను సిద్ధం చేసి నవంబర్ నెల చివరి వరకు ఎఫ్ఎఫ్సి డ్రాయింగ్స్ అంటే ఫర్ ఫ్యాబ్రికేషన్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఈ ఎఫ్ఎఫ్సి డ్రాయింగ్స్ వచ్చాయంటే ఫైనల్గా పునరుద్ధరణ కోసము దీని పునర్నిర్మాణం కోసము ఎఫ్ఎఫ్సి వచ్చాయంటే ఫైనల్ అయినట్టే. అంటే అన్ని రిపోర్ట్లు అనలైజ్ చేసిన తర్వాత అటు సిడిఓ, సిడబ్ల్యూసి, ఎన్డిఎస్ఏ, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ బృందం ద్వారా ఎఫ్ఎఫ్సీలు రిలీజ్ అయ్యాయంటే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్ వచ్చినట్టు. అయితే ఎఫ్ఎఫ్సీలు వచ్చిన తర్వాత ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు దానికి డెడ్ లైన్ విధించారు. అవి వస్తే జనవరి నుంచి ఇలా పునరుద్ధరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టెస్ట్ల రిజల్ట్ను బట్టి పూర్తిగా 7వ బ్లాక్ను కంప్లీట్గా తీసేసి కొత్త నిర్మాణం చేయాల్సి ఉంటుందా, లేకుంటే డిఫెక్ట్స్ కానీ లోపల స్ట్రక్చరల్ ఫాల్ట్స్ కానీ మరీ అధ్వాన్నంగా ఉంటే మళ్ళీ తిరిగి వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించాలనేది ఈ వచ్చేటువంటి ఈ టెస్ట్ల రిజల్ట్ను బట్టే బేస్ అయ్యేటువంటి అవకాశం. సో సీఎం పర్యటన తర్వాత రేపు వచ్చిన తర్వాత సైంటిస్టుల బృందం రాబోతుంది, చీఫ్ ఇంజనీర్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఆ సమీక్షలో ఆయన పలు సూచనలు చేసే అవకాశం ఉంది. నిధులకు సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా చూసుకుంటామంటూ ఇప్పటికే సీఎం చెప్పారు. ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చెప్పిన నేపథ్యం లోపల మిషన్ మోడ్లో 3 షిఫ్ట్లో ఇక్కడ టెస్టులు కొనసాగబోతున్నాయి. సో ఆ టెస్ట్ల తర్వాత కూడా ఫైనల్ డ్రాయింగ్స్ వస్తే పునరుద్ధరణ పనులు జనవరి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టెస్ట్ల వేగము అదేవిధంగా ఉన్నటువంటి ఈ ఫాల్స్ ఆ రిజల్ట్ను బట్టే అసలు ఎన్ని రోజుల్లో ఈ ఫైనల్ డ్రాయింగ్స్ వచ్చే అవకాశం ఉందని కూడా డిపెండ్ అయింది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినటువంటి ఈ బహుళార్థ సాధక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 23లో పూర్తిగా కృంగిపోయి ఒక విఫల ప్రాజెక్టుగా మిగిలింది. 1,00,000 కోట్లకు పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడి ప్రస్తుతము ఈ ఇంట్రెస్ట్ల కోసమే భారం పడుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఈ నేపథ్యంలో సాగునీరు రైతులకు అందించేందుకు ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్ తిరిగి ఈ బ్యారేజ్ను మళ్ళీ పునరుద్ధరణ చేసి అన్నారం, సుందిలలో కూడా బోర్హోల్ పరీక్షలతో భవిష్యత్తులో దాంట్లో డిఫెక్ట్స్ జరగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ కనుక బ్యారేజ్ పునరుద్ధరణ జరిగితే తెలంగాణ రైతాంగానికి 45 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. మొత్తానికి ఈ యొక్క ప్రయత్నం లోపల పూర్తిగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లోనూ ప్రజల్లోనూ కొంత సంతోషకరమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మొత్తానికి సీఎం పర్యటనతో ఈ పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశంలో ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇది మేడిగడ్డ అదేవిధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రాముఖ్యత, ఇందులో జరిగినటువంటి సింకింగ్ ఎఫెక్టు, దీని పునర్నిర్మాణం సంబంధించినటువంటి టెస్టులు, ప్రస్తుతము ఇప్పుడు ఉన్నటువంటి బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. ఇక త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని టెస్టులు పూర్తయి పునర్నిర్మాణం పూర్తయి తిరిగి అందుబాటులోకి ఈ ప్రాజెక్ట్ రావాలని కోరుకుందాం. ఇది మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, మేడిగడ్డ, భూపాలపల్లి.